అండి, నమస్తే. అమ్మమ్మ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను అగ్లోనిమా ప్లాంట్, ఇది ఇండోర్ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ రీపాటింగ్, కేరింగ్, దీని గురించి ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ ప్లాంట్ చూడండి, ఇది వ్యాలంటియన్స్ దీని పేరు. వీటిల్లో చాలా మంచి మంచి కలర్స్ ఉంటాయండి. ఇది చక్కగా ఈ కలర్ తోటే అందం అండి, షైనింగ్ ఉంటాయి ఆకులు. ఇవి ఇండోర్ ప్లాంట్లుగా బాగుంటాయండి. ఇవి మా పాప కోసం, మా అమ్మాయి కోసం వాళ్ళ ఇంట్లో పెట్టుకోవటానికని ఇవన్నీ రీపాట్ చేశానండి. ఈ పాటింగ్ మిక్స్, దీని కేరింగ్ చెప్తానండి నేను. ఇదిగో అండి పాటింగ్ మిక్స్. ఇది కోకోపీట్, ఇదేమో వడ్ల పొట్టు అండి. ఇది ఉంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే ఈ కోకోపీటు ఇంకా డబల్ పెట్టుకోవచ్చు. 2 కుండీలు, 2 పాట్స్ ఉన్నాయి కదా, 2 పాట్స్ కోకోపీట్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది. ఇది చక్కగా నీళ్ళన్నీ చక్కగా కారిపోవటానికి. ఇదేమో కంపోస్టు, సగం కంపోస్టు. ఇది మట్టి, ఇదిగో మట్టి అండి. ఇది దీంట్లో కొంచెం ఇట్లా బొగ్గులు వేసుకుంటే బాగుంటుంది. వేర్లకి ఇన్ఫెక్షన్ రాకుండా చక్కగా ఉంటుంది. ఇవన్నీ కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఫంగిసైడ్ పౌడర్ సాఫ్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇవన్నీ కలిపేస్తాను. ఇది కోకోపీట్, ఈ వరి పొట్టు చక్కగా మాకు అందుబాటులో ఉంటుందండి. ఇది చాలా బాగా కంపోస్ట్ అయింది తర్వాత మనకి కుండీలో. ఇదేమో ఇది మీరు ఇది వర్మీ కంపోస్ట్ అండి. ఏదైనా వేసుకోవచ్చు మీరు. లీవ్ కంపోస్ట్ వేసుకోవచ్చు, వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు, మళ్ళీనేమో మాగిన పశువులు ఎరువైనా సరే వేసుకోవచ్చు. ఇది కొంచెం బొగ్గులు వేస్తున్నాను. ఇది మట్టి, ఏ మట్టి అయినా, రెడ్ మట్టి వేసుకోవచ్చు, బ్లాక్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం ఫంగిసైడ్ పౌడర్ వేస్తున్నాను నేను. ఇంత ఫంగిసైడ్ పౌడరు, మళ్ళీ కొంచెం ఎప్సమ్ సాల్ట్. చక్కగా ఆకులు చాలా పచ్చగా బాగుంటాయండి ఎప్సమ్ సాల్ట్. ఇది 50 రూపీస్, 40 రూపీస్కి మనము ఫర్టిలైజర్ షాప్స్లో దొరుకుతాయి. మేము పొలాలకు మందులు తెచ్చుకుంటాం కదా, అక్కడ తెచ్చుకున్నాం. ఇది ఆన్లైన్లో కూడా మీకు చక్కగా దొరికిద్దండి. ఇవన్నీ కలుపుకోవాలి. ఇది కలిపేసాను చూడండి. దీంట్లో పర్లైట్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అది లేదు, అందుకని ఈ వడ్ల పొట్టు ఇది కలుపుకున్నాను. పర్లైట్ ఒకటి వేసుకున్నా కూడా చక్కగా నీళ్లు డ్రై అయిపోవటానికి, కారిపోవటానికి చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇది పాట్ అండి, ఇట్లా చక్కగా హోల్స్ ఉండాలి. ఇది చూడండి, ఇక హోల్స్ బాగా ఉండాలి. హోల్స్ ఉంటేనే మనకి నీళ్లు పోసినవి చక్కగా కిందకి పోతాయి. ఇట్లా చిన్న పాట్లో అయినా సరే. ఇది 6 ఇంచెస్ పాటు. ఇది కూడా ఒక మొక్క పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇది నేను 8 ఇంచెస్ దాంట్లో పెడుతున్నాను. ఇప్పుడు దీంట్లో ముందు ఇది పోసేసుకొని ఈ మొక్క తీసి పెడతాను నేను. ఇది చాలా బాగుంటాయండి. ఇవి ఇండోర్ ప్లాంట్స్గా చాలా బాగుంటాయి. ఇది ఇట్లా అడుగున ఇసుక అది వేసుకునే పని ఏమి లేదండి. చక్కగా ఇది వేసేసుకొని మొక్క పెట్టుకోవచ్చు. ఇట్లా దీన్ని ఈజీగా ఇట్లా తీసేసుకోవచ్చు. తీస్తున్నాను చూడండి, ఇట్లా పైకి కొట్టేస్తే వచ్చేస్తుంది. వేర్లు చూడండి, ఏమి కుళ్ళిపోలేదు, డ్యామేజ్ కాలేదు, చక్కగా ఉన్నాయి. కాబట్టి నేను ఇట్లనే రీపాట్ చేస్తున్నాను. ఈ మొక్కలు కూడానండి, దీని ప్రాపగేట్ అండి. ఇట్లా మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కలు తీసేసి నాటుకోవచ్చు. ఇవి మనం ఒక్క మొక్క పెడితే 4 నెలలు అయ్యేసరికి 3-4 నెలలకి చక్కగా పక్కన వచ్చేస్తాయండి మొక్కలు. మనం అట్లా చక్కగా ఒక మొక్కకి 4-5 మొక్కలు చేసుకోవచ్చు. నేను ఇట్లా పెట్టేస్తున్నాను. ఇట్లా పోసేసుకొని వాటర్ కూడా మనం రోజు ఇచ్చే పని లేదండి. వాటరింగ్ మనం పైన 1 ఇంచ్ చక్కగా డ్రై అయిపోయినాక, ఆరిపోయినాక మట్టి చూసుకొని ఇచ్చుకోవాలి. ఎక్కువ నీళ్ళు ఇస్తే రూట్స్ కుళ్ళిపోతాయండి, రూట్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఇంతేనండి, రీపాట్ చేసేసాను చూడండి.
దీంతో వాటర్ ఇస్తాను. ఇప్పుడు దీంట్లోనండి ఇప్పుడు నేను సాఫ్ వేసాను కదా, ఈ సాఫ్ ఫంగిసైడ్ పౌడర్ లేకపోతే నీమ్ పౌడర్ వేసుకోవచ్చు అండి. దీంట్లో పాటింగ్ మిక్స్లో వేసుకోవచ్చు. ఇది దీనికి ఇట్లా ఫ్లవర్స్ వస్తాయండి. ఇగో చూడండి, ఇట్లా ఫ్లవర్స్ ఇట్లా మొగ్గలాగా వచ్చి ఇట్లా ఫ్లవర్ వస్తుంది. కానీ దీంట్లో ఏం సీడ్స్ ఏమి రావు, సీడ్స్ ఏర్పడవు. ఇట్లా ఫ్లవర్ వస్తుంది కదా, దీన్ని ఏం చేయాలంటే తీసేయాలండి. తీసేయకపోతే మనకి ఎనర్జీ అంతా ఈ ఫ్లవర్కే పోయిద్ది, ఈ మొక్క ఏమో డల్ అయిపోయిద్ది అప్పుడు. అందుకని ఈ ఫ్లవర్స్ తీసేయాలండి. ఇట్లా నేను తీసేస్తున్నా చూడండి. ఇట్లా దీనికి 3 వచ్చినాయి, ఈ 3 కూడా తీసేస్తున్నాను. ఇవ్వండి, వీటితో ఏమి ఉపయోగం ఏమి లేదు, అందుకని మనకి తీసేసుకుంటేనే బాగుంటుంది. మళ్ళీ దీనికి పెస్టులు అండి, పెస్టులు ఇప్పుడు చూడండి దీనికే వచ్చింది. ఇదిగో మినీ బగ్స్ అండి, మన మందారాలకు వచ్చినట్టు ఇట్లా మినీ బగ్స్ ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గర ఈ సాఫ్ ఉంటే సాఫ్ పౌడర్ కూడా 1 లీటర్కి ఒక పావు స్పూన్ అట్లా వేసేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. సాఫ్ లేకపోతే అది నీమ్ ఆయిల్ ఉంటుంది కదా, అది స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో నీమ్ ఆయిల్ ఇది 2 లీటర్స్ అండి. ఇప్పుడు లీటర్కి 4 ml వేసుకోవాలి. ఇప్పుడు 2 లీటర్స్ కదా, 8 ml వేసాను. వేసి చక్కగా ఇట్లా స్ప్రే చేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు మిల్లీ బగ్స్కి ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు అండి. చక్కగా ఇట్లా మొదట్లో స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకుంటే సరిపోయిద్ది. మళ్ళీ నేను అప్పుడప్పుడు 1 మంత్కి ఒకసారి ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ ఉంది కదా, ఎప్సమ్ సాల్ట్ 1 లీటర్కి కొంచెం ఒక పావు స్పూన్ వేసి ఇంత వేసేసి స్ప్రే చేసుకుంటే ఆకులు షైనింగ్ ఉంటాయి, చక్కగా గ్రీన్గా ఆరోగ్యంగా కనిపిస్తాయండి ఈ ఆకులు. అప్పుడు చాలా బాగుంటుంది. ఎప్సమ్ సాల్ట్ ఒకసారి స్ప్రే చేసుకోండి, నేను అంతే స్ప్రే చేస్తాను వీటికి. మళ్ళీ నేను దీనికి సన్లైట్ ఎట్లా అంటే ఇండైరెక్ట్ సన్లైట్ కావాలి. ఇండైరెక్ట్ మనం కిటికీలో నుంచి కాస్త లైటింగ్ ఎండబడే దగ్గర అట్లా పెట్టుకోవాలి. అయినా మన ఇంట్లో లైటింగ్ ఉంటుంది కదా, అదే సరిపోయిద్ది. మళ్ళీ 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి దీన్ని బయటకు తీసుకెళ్ళి ఒక 1 అవర్ ఎండ తగిలే ప్లేస్లో పెట్టి మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చండి. ఇక ఇంతే, దీనికి ఎక్కువ మనం శ్రమ పడాల్సిన పని లేదు. చాలా అందంగా చాలా చాలా బాగుంటాయండి ఈ మొక్కలు. ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో చూడండి. ఇంట్లో పెట్టుకుంటే మనకి మన రూమ్కే అందం వస్తుందండి. మళ్ళీ నేమో మంచి ఆక్సిజన్ ఇస్తాయి ఇవి. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది మన ఇంట్లో, దానికి కూడా ఉపయోగపడుద్ది ఈ మొక్క. ఇది ప్రాపగేట్ ఎట్లా అంటేనండి, ఇప్పుడు నా దగ్గర ఈ మొక్క ఉంది. ఇది అగ్లోనిమా లిప్స్టిక్ దీని పేరు. ఎప్పుడో తెచ్చేసాను, దీన్ని చూడలేదు అసలు, మొక్కల్లో ఎక్కడో ఉంది. ఇక ఇప్పుడు తీసుకున్నాను, దీన్ని బయటకు తెచ్చాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని చక్కగా గ్రో చేసుకుంటాను. దీన్ని ఎట్లా అంటే ఇట్లా కొమ్ము ఉంది కదండి, ఇట్లా ఈ మొక్క కింద అన్ని ఆకులన్నీ పోయినాయి కదా, ఇప్పుడు దీన్ని ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇంతవరకు 2 ముక్కలు చేస్తున్నాను చూడండి. ఇట్లా చేసుకోవాలి. చేసుకున్నాక దీనికి రూట్స్ వస్తాయి. మళ్ళీ ఇది ఇట్లా మట్టిలో పెట్టేస్తే దీని నుంచి ఉన్నాయి కదా పాయింట్స్ ఇట్లా ఉన్నాయి కదా, వీటిల్లో నుంచి కూడా మొక్కలు వస్తాయి. ఇప్పుడు మనం ఇట్లా కట్ చేసిన ప్లేస్లో కాస్త పసుపు రాయాలి, లేకపోతే ఫంగిసైడ్ పౌడర్ రాయాలండి. నేను ఇది ఫంగిసైడ్ పౌడర్ రాస్తాను. ఇప్పుడు ఇట్లా కట్ చేసిన దగ్గర ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందండి. ఇట్లా ఫంగిసైడ్ పౌడర్ కొంచెం నేను రాస్తున్నాను చూడండి. ఇట్లా తడిపి కొంచెం ఇట్లా రాసుకోవాలి. రాసుకొని ఈ మట్టిలో ఇది ఉంది కదా, ఇట్లా మట్టిలో ఇట్లా పెట్టేసేయాలి. పెట్టేసి ఇట్లా కనిపించకుండా ఇట్లా కవర్ చేసేసుకోవాలి. దీన్నేమో ఇట్లా పెట్టేసుకోవాలి. 1 మంత్లో చక్కగా ఇవి రూట్స్ వస్తాయి. ఇక వాటరింగ్ ఇచ్చుకోవాలి. వాటరింగ్ కూడా మనం బాగా ఎక్కువ ఇవ్వకుండా కొంచెం చూసుకొని ఇవ్వాలి. ఇది కూడా కొంచెం నీడకు పెట్టుకోవాలి, మరీ ఎండకు పెట్టొద్దు. ఇంతేనండి. ఇది చక్కగా మనం
ఇట్లా ఒక మొక్కకు 4 మొక్కలు చేసుకోవచ్చు. ఇది చక్కగా దీన్ని పెంచి మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను. ఇది నేను ఎంత బాగా గ్రో చేసుకున్నానో చూపిస్తాను మీకు. చూశారు కదండి వీడియో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.